హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. సార్ ఫ్రెండ్స్, మాట ఇచ్చింది మాట తప్పిన అనుకోండి. ఎందుకు ఈ మాట తప్పిన అంటుంది ఈవిడ అని అనుకోవచ్చు. ఎందుకంటే నేను ముందే చెప్దాము అని అనుకున్నా, కానీ నేను చేయలేకపోయినా. ఎందుకు ఆ మాట అంటున్నా అని అనుకోవచ్చు మీరు కూడా. ఎందుకంటే నేను నిన్న కొంచెం ఒక మంచి పని కోసం బయటికి వెళ్ళాను. నిజం చెప్తున్నా, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. దానివల్ల నేను ఇంకా చేయలేకపోయినా వీడియో, అందుకే ఇప్పుడు చేస్తున్నా. నాకు టైం లేకుండా నిన్న ఈవినింగ్ అయింది ఆ టైం వచ్చేంత వరకు. అందుకోసమే నేను ఆ పని చేయలేకపోయాను అంతే. అంతకుమించి ఇంకా ఏం చెప్పాలని కూడా లేదు. ఇక అట్లా అది సారీ ఫ్రెండ్స్, రియల్ సారీ అని తప్ప ఇంకా ఏం చెప్పలేనేమో నేను. అందుకే నేను సారీ చెప్తున్నా అంతే. ప్లీజ్ నన్ను క్షమించి నాకు రెస్పెక్ట్ ఇచ్చి మీరు నా ఛానల్ని చూస్తారని అనుకుంటున్నాను. ఇంకా చూడాలి, మంచి మంచి వీడియోస్ అయితే పక్కా వస్తున్నాయి కూడా. ఇంకా అప్లోడ్ చేస్తుంటే ఇంకా చూడండి. ఎలా చూడాలంటే, ఏంద్రబాబు వీళ్ళు ఇంతగానో ఇట్లా వీడియోలు చేస్తుంది అనుకోవాలి. అంత మంచి మంచి ఎపిసోడ్ కంటెంట్ వస్తుంది. పక్కా చూస్తూనే ఉండండి, చూస్తూనే ఉండండి. చూడండి, అంత బాగుంటుంది ఎపిసోడ్స్ కూడా. చూద్దాం. ఓకే, ఏంది సోది చెప్పకు, బంద్ చేసి నీ పని నువ్వు చెయ్యి అని అంటారు కదా, అట్లా ఉంటుంది కదా. అలా బీపీ జోడి సండే ఎపిసోడ్ మీకు ఎంతమందికి నచ్చింది ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే బాగుంది, నైస్, సూపర్, చాలా బాగుంది కదా అని అనిపించింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. రియల్ చాలా 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 నచ్చింది నాకైతే సండే ఎపిసోడ్. ఓకే, లాస్ట్లో ఎంత ట్విస్ట్ అంటే, ఆ ట్విస్ట్ చూసి నాకైతే ఇది కదరా నాయన అని అనిపించింది. నిజం చెప్తున్నా, అంత బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో లేదో కూడా కమెంట్ చేయండి. నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది. చెప్తాను. ప్రదీప్ వచ్చినాక ఒక స్టెప్ ఆ సాంగ్ వస్తారు. సాంగ్ వచ్చినాక జడ్జెస్ వస్తారు. సాంగ్ వస్తారు. సాంగ్ వచ్చినాక శేఖర్ మాస్టర్, ఇంకా మీరు అన్ని డ్యాన్సులు చేశారు కదా, మీరు ఎక్కడ డ్యాన్స్ నచ్చాయి అది అంటే కథకళి నేర్చుకుందంట. మళ్ళీ శ్రీదేవి గారు కూడా వాళ్ళ అమ్మ భరతనాట్యం అలాంటి భరతనాట్యం డ్యాన్స్ అట్లా వాళ్ళ అమ్మగారు అమెరికాలో ఉందంట ఏదో డ్యాన్స్ క్లాసికల్ డ్యాన్స్. వాళ్ళ ఇంట్లో అందరూ వాళ్ళు ఇంకా అయిపోయినాక ధమాకా జోడిసిన వాళ్ళు ఇస్తారు. మగధీరా ధీరా సాంగ్ వస్తుంది. వచ్చిన మగధీరా ధీరా 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 మగధీరా ఆ సాంగ్ కూడా వస్తుంది. అది బాగా అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా వీళ్ళు ఇంకా అయితే అందరూ అసలు మణికంఠ చూడు రాలేదు అదే అనుకుంటే వాళ్ళు తయారవుతారంట. అంటే మళ్ళీ కొద్దిసేపటికి మణికంఠ వస్తారు. నిజంగా మణికంఠ వచ్చినప్పుడు ఇలా జోడిచ్చినప్పుడు అరే వీళ్ళు డ్యాన్స్ ఓకే, మణికంఠ రాలేదా, హ్యాపీ అని శ్రీదేవి గారు వాళ్ళు అంటున్నారు. భలే అనిపిస్తుంది నిజంగా. సూపర్. మణికంఠ వాళ్ళ నిజంగా ఎంత బాగుంటుంది వాళ్ళ స్టెప్స్ వెనక. మణికంఠ రాలేడు, ఎంత బాగుంటుంది నిజంగా. మణికంఠ రాకపోతే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో అనిపించింది నిజంగా. నాకైతే అట్లా అనిపించింది. అంటే మణికంఠ వస్తలేడా చూద్దాం అని అన్నారు. నాకైతే భలే అనిపించింది నిజంగా. చాలా ఫన్ వేలా అంటారండి ఎవరైనా. ఏదో ఒకరి మీద గడ్జి పెట్టుకుని ఎవరు అన్నారో అట్లాంటి ఎవరికి అట్లాంటి బిహేవియర్ కూడా ఉండదు. 100% అలా భలే అనిపిస్తుంది. వాళ్ళు కేరళ స్టైల్ నుంచి వస్తారు. అబ్బా, మణికంఠ ప్రియాంక సూపర్. వాళ్ళ మేకప్ మ్యాన్ నిజంగా వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువనే. ఆ మేకప్ మ్యాన్ వస్తాడు. అది మేకప్ మ్యాన్ వేసిన ఆయనకు చాలా బాగా చెప్తారు నిజంగా. అయినాక గుజరాత్ ధనరాజ్ వాళ్ళు ఒరిస్సా ఇంకా వీళ్ళందరూ ఉన్నారు కదా, కర్ణాటక బాగుంది. చాలా బాగా చెప్తారు. అయినాక అందరూ పోయి స్టేజ్ కూర్చుంటారు. తర్వాత ప్రదీప్ చెప్తారు, శేఖర్ మాస్టర్ 30, శ్రీదేవి గారు సదా గారు 20 మార్క్స్ అని చెప్తారు. ఒకటి బంపర్ ఆఫర్ ఆల్రెడీ మనం సాటర్డే ఎపిసోడ్లో కూడా చెప్పాము. 3 times గోల్డెన్ సీట్ వస్తే ఆ 3 times గోల్డెన్ సీట్ వచ్చిందనుకో, సీట్ వచ్చినప్పుడు వాళ్ళకు ఒక బ్రహ్మాస్త్ర కన్నా పవర్ఫుల్ ఒకటి వస్తుందట. అది అలాంటిది అని చెప్తారు. అబ్బా, అది సూపర్ అనిపించింది. కనుక ఈ ఆల్ జోడీస్ ఈ 9 మంది జోడీలో ఎవరు మీకు మంచిగా అనిపిస్తే, అంటే 9 మంది జోడీలో మీకు ఎవరు మంచిగా అనిపిస్తే అంటే ఇప్పుడు ఉంటుంది కదా, ఇప్పుడు మనము
వీళ్ళం చేసాము, వీళ్ళైతే మనకు కరెక్టు, వీళ్ళైతే మనకు తప్పు అని ఉంటుంది చూడండి. అలాంటిది ఈ 9 జోడీస్లో మీకు ఎవరు మంచిగా అనిపించిన వాళ్ళు. ఇప్పుడు మంచిగా అనిపించిందంటే అరే అందరు మంచిగా చేస్తున్నారు కదా, ఇప్పుడు ఏంది మంచిగా అనిపిస్తే చెడ్డగా అనిపిస్తే అని అనుకుంటున్నారా అనుకోండి, కానీ అది కాదు. ఇప్పుడు వీళ్ళ ఉంటారు కదా, ఇప్పుడు ఈ జోడీస్ అందరు ఎవరి లిస్ట్లోకి వస్తే వాళ్ళ లిస్ట్లో ఎవరు వచ్చారు, ఎవరు ఫేస్ పోయినారో అర్థమైందో కాలేదో మీకు అర్థం కాదు, నేను క్లియర్గా చెప్తాను. తర్వాత మణికంఠ ప్రియాంక డ్యాన్స్ మాత్రం హైలైట్. ఇంకా సుందరి సుందరి నేనంటే నీకెందుకు అంత కోపం, అది సుందరి అది సాంగ్ వస్తలేదు, అది పలు ఉంటుంది. వెనక తర్వాత మల్లీశ్వరివే మధురసల సంగతివే మంతసరివే మన ఆ సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ డాన్స్ చేస్తారు, అది హైలైట్ అనిపించిన తర్వాత చిక్కిరి చిగిరి చిక్కిరి ఆ చంద్రుల్లో ఇంకా ఆ సాంగ్ కూడా డాన్స్ చేస్తారు, అది హైలైట్ అనిపించింది, సూపర్ అనిపించింది, నిజంగా చాలా బాగా అనిపించింది. వెనక వాళ్ళు బాగా డ్యాన్స్ చేశారు. మధ్యలో మన పింకీ ఆగిపోతుంది. వస్తావా వస్తావా రమ్మన్న చూడకే వస్తావా ఆ పాట కూడా చేశారు. సూపర్ మణికంఠ వర్గం సూపర్ అండి, నిజంగా మనీ సూపర్ 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 డ్యాన్స్ చేసిండు, హైలైట్. ఇంకా సదా అంటే మనీ ఎంత ట్రై చేసిండు కానీ మన పింకీ అక్క రాలేదు. నిజంగా పింకీ అక్క నాకు చాలా ఇష్టం, నిజంగా మనీ కూడా చాలా రెస్పెక్ట్ వచ్చింది ఈరోజు మనీ మీద. అయినాక సదా గారు మణికంఠ నీ డ్యాన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో చేశారులే అని అనుకున్నాం కానీ ఆ స్టెప్పులు అవన్నీ సూపర్ అని అంటారు, నిజంగా సూపర్ అంటే నిజంగా ఎంత ముద్రలైనా అవైనా హైలైట్, నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. మణికంఠ చాలా బాగా అనిపించింది. పింకీ అక్క ప్రియాంక గారు కూడా చాలా బాగా చేశారు. ప్రియాంక అక్క సూపర్ సూపర్ సూపర్, కానీ ఆగిపోకపోయింటే ఇంకా బాగా మార్క్స్ వస్తుందని నా థింక్, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. శ్రీదేవి గారు కూడా గుడ్ రోజ్ ఇస్తారు, నిజంగా సూపర్ అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. రోజ్ ఇచ్చి చాలా బాగా చేశారు. పింకీ మీకు ఏమైందో తెలియదు కానీ అంటే పింకీ కామర్స్ ఉంటుంది, శేఖర్ మాస్టర్ నేను జడ్జిమెంట్ ఇయ్యను అంటాడు, అందరు షాక్ అవుతారు, ఎందుకు బాబోయ్ అనుకున్నాను, నేను కూడా షాక్ అయినా. కనుక జడ్జిమెంట్ ఎందుకు ఇయ్యను అని అంటాడంటే జడ్జిమెంట్ పింకీ మీరు నవ్వుతే బాగుంది, నువ్వు నవ్వుతే బాగుంటుంది, నవ్వు ఏమైంది ఎందుకు అని భలే చెప్తాడు, అది సూపర్ అనిపించింది, నిజంగా చాలా బాగా అనిపించింది. అయినాక ఇచ్చాడు నవ్వుతే బాగుంది మనీ, ఈరోజు నీ మీద చాలా రెస్పెక్ట్ వచ్చింది, నిజంగా చాలా రెస్పెక్ట్ అనిపించింది మణికంఠ పైన, నిజంగా ఎంత మంచిగా చేశారు, సూపర్ 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 అండి, రియల్ చాలా బాగా చేశారు. పింకీ ఆగకపోయింది ఈరోజు 100/100 రావాలి, నాకైతే పక్క నిజంగా అబ్బాయి ఏం చేసిండ్రు డ్యాన్స్ అనిపించింది, నిజంగా ధనరాజ్ భాను 6 ఇస్తారు, ధనరాజ్ అన్న భాను అక్క 6 ఇస్తారు, సారీ మానస్ అన్న షష్ఠి 7 ఇస్తారు, నేహ విశ్వన్న 7 ఇస్తారు, 20 మార్క్స్ వస్తాయి. 20 మార్క్స్ వచ్చినాక మన శేఖర్ మాస్టర్ వాళ్ళు ఎన్ని ఇస్తారో చెప్తా. పింకీ శేఖర్ మాస్టర్ 23 ఇస్తాడు, సదా గారు 17 ఇస్తారు, శ్రీదేవి గారు 17 ఇస్తారు, వీళ్ళకి మొత్తం 77 వచ్చినాయి, 100/77 వచ్చాయి. సూపర్ నైస్, చాలా బాగా చేశారు. పింకీ ఆగిపోయింటే ఇంకా బాగుండేది, చాలా బాగా అనిపిస్తుంది. ఓకే అదంతా బరువు ఉంటుందంట, అది మైగ్రేన్ అంట, దానివల్ల ఓకే కానీ బాగా చేశారండి, నిజంగా చాలా బాగా చేశారు, నాకు సూపర్ అనిపించింది. నెక్స్ట్ వీళ్ళది సెకండ్, ఫస్ట్ బాగా అనిపించింది విశ్వాన్న వాళ్ళది కూడా బాగా అనిపించింది, నేను చెప్తాను తర్వాత. మానస్ వాళ్ళ మానస్ షష్ఠి డ్యాన్స్ అయితే సూపర్, ఆ కాస్ట్యూమ్ అయితే సూపర్, నిజంగా ఆ కాస్ట్యూమ్స్ ఆ మేకప్ అదంతా ఎంత బాగా చేశారండి, అబ్బా ఆ మేకప్ మ్యాన్స్ ఎవరో కానీ అమ్మ చేతులు ఎత్తి దండం పెట్టాలి, నిజంగా చాలా బాగా చేశారు. అయినాక బెల్లం తింటుంది ఆకుని తింటుంది చేక, ఇది కదరా ఆకలి ఏదో సాంగ్ ఉంటుంది, పుష్ప సినిమా సాంగ్, ఆ సాంగ్కి డ్యాన్స్ చేస్తారు, సూపర్ సూపర్ సూపర్, కానీ ఎనర్జీ తగ్గింది. షష్ఠి స్పీడ్ ఇవ్వడం వల్ల మానస్ ఎనర్జీ తగ్గిందా అది ఏందో తెలియదు కానీ ఎనర్జీ అయితే చాలా తగ్గింది నాకు. వీళ్ళిద్దరూ నిజంగా అవతల అమర్ గోల్డెన్ చైర్లో కూర్చోవాలి, మానస్ అన్న వాళ్ళు గోల్డెన్ చైర్లో, వీళ్ళిద్దరు గోల్డెన్ చైర్లో కూర్చుని నాకు చాలా ఇష్టం. వీళ్ళిద్దరు ఒక బెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు అవతల వాళ్ళు అదే టఫ్ ఫైట్ ఉంటుంది అనుకున్నాం కానీ ఏమో మళ్ళీ మానస్ ఎందుకు అలా చేసిండో అనిపించింది నాకు, రియల్ డిసప్పాయింట్ అయినా. ప్లీజ్ మానస్ అన్న నువ్వు నా వీడియో చూసావన్నా, ప్లీజ్ 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 అడుగుతున్నా, నువ్వు ఇంకా
కొద్దిగా మంచిగా డ్యాన్స్ వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా బాధ అనిపిస్తుంది. మీరు డ్యాన్స్ వేయకపోవడం ఏంటి, మీరు ఒక మంచి డాన్సర్ ఎందుకు అలా అనిపించింది. నిజంగా చాలా మంచిగా చేస్తున్నారు. ఇంకా కొంచెం మంచిగా చేస్తే మీరు ఎప్పుడు గోల్డెన్ చైర్లో కూర్చోవాలి. మీరు అమర్, నాకు ఎప్పుడు అదే ఒకటి ఉంటుంది, ఇది ఇష్టం. తర్వాత శేఖర్ మాస్టర్, మీరు డ్యాన్స్ బాగా చేశారు. నిజంగా కింద వస్తున్నప్పుడు రియల్ 2 పుల్లులు వస్తున్నాయేమో అనిపించింది. అలా ఎంత బాగా చేశారు. కానీ లాస్ట్లో అది తగ్గిపోయింది. అది నాకు అది అనిపించింది అట్లా. తర్వాత శ్రీదేవి గారు మీ డ్యాన్స్, మీ మేకప్ అదంతా చాలా నచ్చింది. కానీ మీరు ఎందుకు డ్రాప్ అయిపోయారో తెలియదు, కానీ చాలా బాగుంది అని చెప్తుంది. అది హైలైట్ అనిపించింది. తర్వాత మీరు డ్యాన్స్ని మిస్ అవుతున్నారు, నాకు అది ఆ డ్యాన్స్ కావాలి, మీ లోపల ఇంకా కసి ఉంది, అది కావాలి బయటికి. నిజం మానస్ అన్న, మీరు చాలా బాగా చేస్తారు, చాలా మంచిగా ఉంటుంది. ప్లీజ్ చెయ్యండి, వెయిట్ చేస్తున్నాం నీ ఫ్యాన్స్ లాగా. తర్వాత మార్క్స్, మనీ, వీళ్ళిద్దరు, ప్రియాంకకు మనీ 8 ఇస్తారు, విశ్వన్న నేహక్క 7 ఇస్తారు, ధనరాజ్ అన్న భాను 7 ఇస్తారు, భానక్క 21 ఇచ్చిండ్రు. 21 ఇచ్చిన తర్వాత ఓకే చెప్తుంటారు. చెప్పినప్పుడు మానస్ ఒకటి చెప్తుంటాడు. ఓకే, ఫస్ట్ మాస్టర్స్ కాకుండా వాళ్ళు కాకుండా మీరు చెప్తే ఎలా ఉంటుంది. అవును, వాళ్ళు చెప్తారు. ఈ నెక్స్ట్ వీక్ ఫస్ట్ వాళ్ళే మార్క్స్ ఇవ్వాలి, అది ఉండింటే బాగుంటుంది అని నా థింక్. నిజంగా వాళ్ళు ఇస్తే కొంచెం బాగుంటుంది, ఫస్ట్ వాళ్ళే ఇవ్వాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఫస్ట్ వాళ్ళే ఇస్తే బాగుంటుంది కదా. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఫస్ట్ వీళ్ళు ఇచ్చారు అనుకో, తర్వాత వాళ్ళు చెప్పొచ్చు అని అనిపించింది. కొన్ని కరెక్ట్ ఉండొచ్చు, కొన్ని తప్పు ఉండొచ్చు, చెప్పలేము మనం. కానీ నాకైతే ఫస్ట్ వాళ్ళు ఇస్తేనే బాగుంటుంది, వాళ్ళదే బాగుంటుంది అని నా థింక్. అదొకటే నేను చెప్పగలుగుతా, అదే నేను చెప్తున్నా, అదే నేను చెప్పగలుగుతా కూడా. నిజంగా నాకు ఫస్ట్ వీళ్ళు మన జడ్జెస్ కన్నా ముందు వీళ్ళే ఇవ్వాలి మార్క్స్ అని నా థింక్. ఇవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రియల్ ఫస్ట్ వీళ్ళు ఇస్తేనే కదా చూద్దాం ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అని వీళ్ళే చూడాలి కదా ఫస్ట్ అని నా థింక్. నిజంగా నాకు అదే అనిపిస్తుంది, ఫస్ట్ వీళ్ళు ఇవ్వాలి, వీళ్ళు మార్క్స్ ఇస్తేనే తెలుస్తుంది అని నా థింక్. నిజంగా చాలా అనిపిస్తుంది, వీళ్ళే ఫస్ట్ మార్క్స్ ఇవ్వాలి, మార్క్స్ ఇస్తే బాగుంటుంది అని నా థింక్. మీరేమనుకుంటుండ్రో ప్లీజ్ కామెంట్ చేయండి. వీళ్ళే ఇవ్వాలి, నేనైతే వీళ్ళే ఇవ్వాలని నేను చెప్తా. వీళ్ళే ఇస్తారు కూడా నాకు తెలుసా. ఐ థింక్ వీళ్ళే ఇవ్వాలి, వీళ్ళే ఇస్తారు కూడా, ఇవ్వాలి కూడా, నాకు తెలిసిందే. ఇంకా ఇస్తే ఇంకా బాగుంటుంది ఫస్ట్ అని నా థింక్. తర్వాత మన మానస్ వాళ్ళకు జడ్జెస్, ఇంకా వీళ్ళు మాట్లాడాక జడ్జెస్ ఎన్ని ఇస్తారో చూద్దాం. జడ్జెస్ శేఖర్ మాస్టర్ మానస్కి వాళ్ళకి 24, సదా మేడం 17, శ్రీదేవి మేడం 17, మొత్తం 80 వచ్చినాయి 100కి. ఓకే, నైస్, గుడ్. మానస్ అన్న ఇంకా మంచిగా చేయన్న, ప్లీజ్ అడుగుతున్నా. తర్వాత ఇంకెవరు, మానస్ వాళ్ళు అయిపోయాక ధనరాజ్ అన్న భానక్క, వీళ్ళిద్దరూ చాలా బాగా చేశారు డ్యాన్స్. ఆ సాంగ్ చాలా బాగా చేశారు, నచ్చింది. ఇంకోటి అదిరే కన్ను, అది బాగా చేశారు. కొంచెం డిసప్పాయింట్ అయింది ఏంటంటే వాళ్ళు అంతా కరెక్ట్ చేయలేదు అని నా థింక్. ఓకే, కొంచెం తడబడినట్టు అట్లే చేశారు, కానీ బాగా చేశారు. చాలా బాగా అనిపించింది నాకైతే. నిజంగా బాగా అనిపించింది, నిజం చెప్తున్నా, నాకైతే చాలా బాగా అనిపించింది. ఎవరైనా ఏమన్నా అనుకున్నా కానీ నాకైతే బాగా అనిపించింది. ఇంకా మంచిగా చేస్తే ఇంకా బాగుండేది అని నా థింక్. చూద్దాం మళ్ళీ ఫ్యూచర్లో చూడాలి, ఇంకా బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. షష్ఠి మానస్ అన్న 6 ఇచ్చారు, మనీ వాళ్ళు 7 ఇచ్చారు, విశ్వ వాళ్ళు 7 ఇచ్చారు. 20 మార్క్స్ వచ్చినాయి. మన మాస్టర్ వాళ్ళు ఎంత ఇచ్చారంటే ధనరాజ్ వాళ్ళకు మాస్టర్ 21 ఇచ్చిండు, సదా మేడం 14 ఇచ్చింది, శ్రీదేవి మేడం 15 ఇచ్చిండు, 70 వచ్చినాయి మొత్తము. బాగుంది. ఓకే, ధనరాజ్ అన్న ఇంకా కొంచెం కష్టపడితే బాగుంటుంది అని నా థింక్. సారీ, నేనేమన్నా తప్పుగా అంటే మాత్రం నిజంగా మీరు కష్టపడితే బాగుంటుందని నా ఒపీనియన్, అంతే, అంత మంచిగా ఇంకేం లేదు. సూపర్ నైస్. ఇంకా విశ్వ నేహ చేశారు చూడు, అబ్బాబాబాబా, విశ్వన్న నేహ చేశారు చూడు, ఏంద్రా బాబు ఇది డ్యాన్సా లేకపోతే ఏంది అని అనిపించింది. మనసు పడే మగడ సాగడని
పాట బాగా చేశారు, చాలా బాగా వస్తారు. తనక దాండియా ఆటలు ఆడతాను వెనక డోలేరా గుమర 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 డోలేరా ఆ సాంగ్ కూడా చాలా బాగా చేశారు. సూపర్ అంటే బాగా ఎందుకండి, సూపర్ సూపర్ సూపర్. గుజరాతీ అంటే గుజరాతీ స్టైల్లోనే చాలా బాగా చేశారు. నిజంగా ఎంత ఏమైనా తక్కువనే అంత బాగా చేశారు. నేహకైనా మానస్ అయినా నేహ అయినా విశ్వన్న అయినా చాలా బాగా చేశారు. నిజంగా సూపర్ 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 చేశారు. నిజంగా ఇప్పుడు గోల్డెన్ జర్లో ఉన్నారు, చాలా బాగా చేశారు. మానస్ ఫెస్టివల్ 8 ఇచ్చారు. పింకీ మానస్ వాళ్ళు 8 ఇచ్చారు. పింకీ మణికంఠ 8 ఇచ్చారు. భానుక ధనరాజ్ అన్న 9 ఇచ్చారు. 25 వచ్చాయి 30కి. నిజంగా ఏమన్నా డ్యాన్సా, నిజంగా సూపర్ అండి. ఏమన్నా మణికంఠ ఇంకా కొద్దిసేపు మణికంఠ తను ఫన్ చేస్తారు కదా, చాలా ఫన్ చేశారు. నేను సాదా మేడం డ్యాన్స్ చేశారు. అబ్బా బాబా, సాదా మేడం కూడా చాలా బాగా చేసింది డ్యాన్స్, చాలా 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 బాగా చేసింది. చాలా కాదు, నార్మల్ చాలా కాదు, చాలా బాగా చేసింది. నాకైతే భలే అనిపించింది. సూపర్ మేడం, సూపర్ సూపర్ సూపర్, చాలా బాగా చేశారు డ్యాన్స్. ఇంకా మంచిగా చేయాలి ఇంకా కోరుకుంటున్నా. ఒకసారి మేడంని ఇంకా బాగా చేయాలంటున్నా. నిజంగా ఎంత బాగా చేసింది అంత బాగా చేసింది. సారీ నేను ఏదో అనుకోకుండా సడన్గా వచ్చింది, సారీ మేడం, మీరు చాలా బాగా చేశారు. నిజంగా నాకు యానిమల్ లవర్ కదా, చాలా ఇష్టం నాకు సాదా మేడం. నిజంగా ఏదైనా ఉంటే ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడుతూ చూడు, అది భలే అనిపిస్తుంది నాకు. సాదా గారిని చూస్తే సూపర్, సాదా గారు అయితే నిజంగా సూపర్ సూపర్ సూపర్. వెనక అని మన ఎవరికి నేహ వాళ్ళకు మార్క్స్ ఎన్ని ఇస్తారు చెప్తాం. శేఖర్ మాత్రం 26 ఇస్తారు, సదా మేడం 19 ఇస్తుంది, శ్రీదేవి గారు 19 ఇస్తారు. అయినాక 89 వచ్చినాయి, 89 మార్క్స్ వచ్చినాయి. వీళ్ళందరికీ 89 వచ్చినాయి. సూపర్ నైస్. వీళ్ళు గోల్డెన్ చైర్లో. కంగ్రాచులేషన్స్ విశ్వన్న, మన నేహక. సూపర్ 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 చేశారు. నిజంగా ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. ఇంకా 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 మీకు 10 10 10 10 సరే, అందరూ మంచి పాయింట్స్ ఇవ్వాలి, అందరూ బైక్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. వెనక ఇక ఇద్దరు జోడీలు ఇంకా లీస్ట్లో ఎవరెవరు అంటే చైతు కీర్తి, మన ఎవరు చైతు కీర్తి ఉన్నారు, మన రీతు పవన్ ఉన్నారు. వెనక లీస్ట్లో వీళ్ళు ఉన్నారు. కానీ కీర్తికి ఫీవర్ ఉందని యూజ్ చేయడానికి ఆమె అది పవర్ అసలు యూజ్ చేస్తే ధనరాజ్ అన్న వాళ్ళు వస్తారు. అది నాకు కొంచెం నచ్చలేదు, నిజంగా నచ్చలేదు. అయినా ఓకే సరేలే చేద్దాం అనుకొని ఇంకా చేశారు అనుకోండి. చాలా బాగా చేశారు. మన రీతు వాళ్ళు చాలా బాగా చేశారు. నిజంగా ఫన్ వేలో రీతు నిజంగా బాగా అనిపించింది. వెనక రీతు వాళ్ళు చేశారు. వెనక ధనరాజ్ అన్న వాళ్ళు అడుగుతారు, ఓకే వాళ్ళు చేశారు కదా మళ్ళీ మేము అది అని అడుగుతారు. అది దాంట్లో తప్పేం లేదు, 100% తప్పేం లేదు. ఇప్పుడు తప్పు ఉంటే తప్పు చేసిన ఆ తప్పు అడుగుతాం, తప్పు లేదు కాబట్టి అడిగినాం, తప్పేం లేదని నా ఒపీనియన్. నిజంగా తప్పేం లేదు, తప్పు ఉండదు. అది 100% మనం ఏదైనా ఉంటే అడగడం మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి తప్పేం లేదని అనిపించింది నాకు. 100% తప్పు లేదు వాళ్ళు చేయడంలో. ఇంకా అయినాక రీతు పవన్ చాలా బాగా చేశారు. ధనరాజ్ అన్న వాళ్ళు కూడా బాగా చేశారు నిజంగా ఫేస్ ఆఫ్లో. కానీ ఫస్ట్ రీతు వాళ్ళు అదేముంటుందో అంటే అమలాపురం డ్యాన్స్ చాలా బాగా చేశారు. వెనక జజనక ఆ సాంగ్ వస్తుంది, సాంగ్ వచ్చినాక చేశారు. రీతు వాళ్ళని సేవ్ చేస్తారు. అబ్బా థ్యాంక్ యూ అని అనుకుంటుంది. వెనక రీతు పవన్ ఆడ భలే ఇద్దరి మధ్యలో ఏదో కెమిస్ట్రీ ఉంది అని అనుకుంటారు, అది రియల్. ఎందుకంటే రీతు పవన్ వాళ్ళక్కడ అదేంటంటారు, వాళ్ళిద్దరికి ఆడ ఏమంటారు, మనకు మార్క్స్ వస్తాయా రావా అట్లా ఉండదు. చేతులు ఇద్దరు పట్టుకుని ఎలిమినేషన్ అయితే ఏమైనా కానీ అనుకుని ఒక థింగ్ ఉంటుంది చూడు, అలాంటిది. వాళ్ళిద్దరు ఇంకా ఆడ చేతులు పట్టుకుని అట్లనే కూర్చుంటారు, అట్లనే ఉంటారు. నిజంగా నాకైతే భలే అనిపించింది. ఇంద్రబాబు నీ అమ్మ ఇట్టే కదా, ఇది కదా రిలేషన్ అంటే అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంకా చేతులు పట్టుకొని అట్లనే కూర్చున్నా కూడా వాళ్ళు ఇంకా నిజంగా హైలైట్ అనిపించింది వీళ్ళిద్దరిని చూసి. ఇంకా లాస్ట్కు మన వీళ్ళని కూడా సేవ్ చేశాడు, అది హైలైట్ అనిపించింది. వీళ్ళు కూడా సేవ్ అయిపోతారు, ఇంకా ఇద్దరు సేవ్ అయిపోతారు. ఒక పాయింట్ ఇచ్చి సేవ్ చేశారు, కానీ -5 నుంచి పాయింట్ ఇస్తారు. నిజంగా చాలా బాగా అనిపించింది, కానీ సూపరు. వెనక బాను ఏడుస్తుంటే పానకి ఏడుస్తుంటే వెళ్ళిపోమంటే నేను నవ్వుతూ
ఉండమంటే ఏడుస్తావా అని భలే చెప్తాడు. నాకు చాలా బాగా అనిపించింది. నిజంగా సూపర్ అండి. రియల్ ఇట్లాంటి వాళ్ళు ఉండాలి నిజంగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో లేదో కానీ నాకైతే అనిపించింది. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మాట ఇస్తున్నా నెక్స్ట్ వీక్ నుంచి తొందరనే ఎపిసోడ్ అయిపోకముందే మీకు చెప్తా. ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ కమెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్